ఇదిలో నేను సంవత్సరాలుగా నేను గత వారంలో కూడా మీకు తెలియపరుస్తూ వస్తూ ఉన్నా. సంవత్సరాలు మారుతూ ఉన్నప్పుడు, రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒక మంచి ఆత్మీయమైన దైవ బిడ్డగా మనము ఫలించే వారిగా మనము ఉండాలి. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇది ప్రతి విశ్వాసి దగ్గర నుంచి దేవుడు ఆశిస్తుంది, దేవుడు కోరుకుంటుంది. సో కాబట్టి మనం ఏమవ్వాలి అంటే ఫలించాలి, మనము అభివృద్ధి చెందాలి. సో మనము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మనము ఉండకూడదు. నేను చెప్తున్నా, గత వారంలో కూడా ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఏంటంటే, ఒక విత్తనము భూమిలో వేసినప్పుడు అది కొన్ని రోజులకి అదేమవుతుందంటే చక్కగా ఫలిస్తుంది, అది నీడనిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది, మంచి గాలిని అది ఇస్తుంది. ఒక బండను పాతిపెట్టామనుకోండి, ఒక రాయిని, అది ఫలించిద్దా? ఫలించదు. ఎన్ని సంవత్సరాలైనా అది అట్లాగా ఉండాల్సిందే, కానీ అది ఎదగదు. కాబట్టి విశ్వాసులు కూడా బండరాయిలుగా మనము ఉండకూడదు. ఒక మంచి నేలలో పడిన విత్తనాలుగా ఉండాలి. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. మంచి నేలలో పడిన విత్తనాలుగా మీరు ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే బహుగా మనము ఫలిస్తాం. సో మంచి నేలలో పడిన విత్తనం యొక్క ఉపమానాన్ని చూస్తే అది ఎలా ఉంది? 30 దంతలుగా, 60 దంతలుగా. సో మనము ఫలించే వారిగా మనము ఉండాలి. సో ఒక రాయిని మనం భూమిలో పెట్టినప్పుడు అది ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని ఎరువులు వేసినా దాంట్లో అభివృద్ధి అనేది కనపడదు. సో అదే ఒక విత్తనం చూసుకున్నాం అనుకోండి, అది చక్కగా ఎరువు, నీరు అంటే మంచి నేల, అది చక్కగా ఫలిస్తుంది. సో మన సంఘము, మన విశ్వాసులు, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు మంచి నేలలో పడిన విత్తనములాగా ఫలించి అభివృద్ధి చెందాలి. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. సో మనము అత్యధికమైన అభివృద్ధి చెందాలి. మనము అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేద్దామని ప్రభు సన్నిధిలో నేను ప్రేరేపించబడి ఉన్నాను. సో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 17 మొదటి వచనం. అబ్రహాము అతనికి ప్రత్యక్షమై హల్లెలూయా హల్లెలూయా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిపై. 2వ వచనం. నాకును నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. సో ప్రియ విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి. సో నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉండట బాధ్యత ఎవరిది అంటే ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా అది మన బాధ్యత, మన వంతు. సో మనము దేవుని దగ్గర నిందారహితముగా నడుచుకోవాలి. సో నిందారహితముగా అంటే దేవుని మీద ఆధారపడుతూ, దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ, దేవుడు ఆశించిన విధముగా మనం జీవించటం. ఒక నింద లేని జీవితం, ఒకరిని మనం ఏలెత్తి చూపించని జీవితమును మనము కలిగి ఉండాలి. సో అబ్రహాముతో దేవుడు అంటాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు. నువ్వు నిందారహితుడిగా ఉండు. అప్పుడు నేను మన ఇద్దరి మధ్యలో ఒక నిబంధనను నేను నియమిస్తాను. ఆ నిబంధన నియమించి నేనేం చేస్తాను అంటే అత్యధికముగా అభివృద్ధి పొందించదను. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా.
సో మీరు 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 జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట. సో అత్యధికముగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే అభివృద్ధి పొందిస్తాడు. సో మనము అప్పటికే అబ్రహాముకి సంతానం లేదు, పిల్లలు లేనటువంటి పరిస్థితులు. సో దేవుడు అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని చెప్పాడు. సో మనము ఆ వాగ్దానాన్ని మనం చేతపట్టుకొని అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ అబ్రహాముకు కొన్ని దినాలు దేవుని యొక్క ప్రత్యక్షత దూరమైంది. అయినా తర్వాత 99 ఏళ్ళైనప్పుడు మరలా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఒక మాట చెప్తున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడివై ఉండుము. హల్లెలూయా. సో మనం అత్యధికముగా అభివృద్ధి పొందాలి అంటే, అత్యధికంగా అభివృద్ధిని మనం చూడాలి అంటే, మన కుటుంబమే కానీ పిల్లలే కానీ మన అభివృద్ధి పొందాలి అంటే నిందారహితమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. సో అభివృద్ధి అంటే కొంతమంది మనము పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, కానీ వాళ్ళల్లో ఏమాత్రం గ్రోత్, వాళ్ళలో ఏమాత్రం అభివృద్ధి అనేది ఉండదు. వయసు పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఏంటి అంటే ఆలోచించేటువంటి జ్ఞాపక శక్తి కానీ ఆలోచన విధానం కానీ పెరగదు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు వాళ్ళు గుర్తు పెట్టుకోరు. ఎవరితో ఎలా మాట్లాడాలో ఇంకా వారికి అర్థం కాదు. కానీ వయసులో పెరుగుతూనే ఉంటారు, వయసులో ఎదుగుతూనే ఉంటారు, వాళ్ళలో ఒక అభివృద్ధి అనేది కనపడదు. సో మనం కూడా ఒక బడిలో ఒక టీచర్ గారిని మనం చూస్తే టీచర్ ఏం చేస్తాడంటే మనం లక్షలు పోసి చదివిస్తున్నటువంటి బిడ్డల యొక్క అభివృద్ధి ఎలా ఉందో చూస్తూ ఉంటాడు. నెలకు ఒకసారి పరీక్షలు ఏర్పాటు చేయటం, వారానికి ఒక మారు చివరిలో ఒక పరీక్ష ఏర్పాటు చేయటం, 3 నెలలకు ఒక పరీక్షను ఏర్పాటు చేయటం, లేకపోతే వారికి ఏదన్నా ఒక భాగమును ఇచ్చే అది చదువుకొని చూడకుండా అప్పచెప్పమంటాం, చూడకుండా రాయపంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ రైటింగ్ ఏమైనా అభివృద్ధి చెందిందా, వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి ఏమైనా అభివృద్ధి చెందిందా, వారి ఆలోచన విధానం ఏమైనా అభివృద్ధి చెందిందా, వాడు పోయిన నెలకి ఈ నెలకి మార్కులు ఏమైనా అభివృద్ధి చెందాడా, వాడేమైనా గ్రోత్ అయ్యాడా, వాడేమైనా ఎదిగాడా అనేది టీచర్స్ చూస్తారు. సో విశ్వాస జీవితంలో కూడా మనము కూడా అభివృద్ధి చెందాలి అంటే, మనం విస్తరించాలి అంటే, ఫలించాలి అంటే దేవుని దగ్గర నిందారహితమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. సో అత్యధికముగా అభివృద్ధి చెందాలి. సో కింది వచనాలకు వద్దాం. 5వ వచనం, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నువ్వు అనేక జనులకు తండ్రినిగా నియమించితిని గనుక అబ్రాహ్మణుడు నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనము వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్లాంటి అభివృద్ధి అబ్రహాము పొందాడో మీరు గమనించాలి. సో అబ్రహాము ఎంతగా దేవుడు అతని సంతాన్ని అతని వంశంలో నుంచి వచ్చినటువంటి సంతానం అంతటిని దేవుడు ఎట్లాగా దీవించాడో మీరు లేఖనాలు చదివితే మీకు తెలుస్తాయి. ఎందుకు అనంటే నిందారహితమైనటువంటి జీవితం. కాబట్టి మనం అభివృద్ధి చెందాలి అంటే నిందారహితమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. రెండవ మాట ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము
పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందాలి. సో వాగ్దానం ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళితే సరిపోదు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. మనం కూడా మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి నమ్ముకుంటే కాదు, దేవుణ్ణి ఎరిగితే కాదు, దేవుణ్ణి తెలుసుకుంటే కాదు, బాప్తీసం తీసుకుంటే కాదు, మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. మన విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. సంవత్సరాలు మారుతున్నప్పుడు ఒక అభివృద్ధిని చూడాలి. నెలలు మారుతున్నప్పుడు మనలో ఒక అభివృద్ధిని మనము చూసేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. మొదటి వచనం నుంచి చదువుదాం. నీవును 6వ అధ్యాయం 1వ వచనం, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను నీ జీవితంలో దినములన్నిటినూ గైకొనాలి. సో మీకు అర్థమవుతుందా? ఎన్ని దినాలు, ఎన్ని రోజులు? జీవితాంతము మన జీవిత దినములన్నీ వాక్యాన్ని గైకొనాలి. ఈరోజు ఒక ఆజ్ఞ, ఒక హెచ్చరిక విన్నాం అనుకోండి, ఈ వారం వరకేనా, మళ్ళీ శనివారం ఆదివారం వరకేనా? కాదు. సో అది జీవితాంతము. ఒకటి చేయొద్దు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మీరు ఇలా క్రమశిక్షణగా ఉండాలి, ఇలాగ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ఇలాగ ఆత్మీయంగా ఎదగాలి అంటే కేవలము ఒక నెలకి, లేకపోతే ఒక వారానికి, లేకపోతే ఒక సంవత్సరానికి, లేకపోతే 2 నెలలకి 3 నెలలకి కాదు. అది జీవిత దినములన్నిట్లో ఒక ఆజ్ఞ, ఒక కట్టడ మనకు దేవుని నోటలో నుంచి, సేవకుల్లో నుంచి మనకు వస్తుంది అంటే అది ఎప్పటి వరకు అంటే నీ జీవితంలో దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా ఆయన కట్టడలు విధులు ఇవే. ఏంటి అంటే కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఎలాగుండాలి? మేలు కలిగి మీరు బహుగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే వాటిని విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యము 28వ అధ్యాయం 1వ వచనము. ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అన్ని అత్యధికమైన అభివృద్ధి అంటే ఇదే. ఎట్లాగా? పట్టణంలో దీవించబడతావు, ఫలంలో దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ భూఫలము దీవించబడతాయి, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ దుక్కుటెద్దులు దీవించబడతాయి, నీ గొర్రె మేక మందలు దీవించబడతాయి, గంప, నీ పిండి పిసుకు, నీ తొట్టి, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట నుండి హతము చేయునట్లుగా వారు ఒక త్రోవ మీద మీ మీదకి వచ్చి వారు 7 త్రోవలు నీ ఎదుట నుండి వాళ్ళు పారిపోదు. కొట్లు అన్నీ ఏమవుతాయంటే దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. అత్యధికమైన అభివృద్ధి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. అంటే ఎట్లాగా? ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని గైకొనాలి, ఆయన వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు అత్యధికమైనటువంటి అభివృద్ధి, నాయనా మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వెళ్ళి మీరు మేలు కలిగి మీరు బహుగా అభివృద్ధి నొందినట్లు ఏం చేయాలి?
వాటిని విని వాటిని గైకొని నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా రెండవది ఏంటిదంటే, మన అత్యధికమైన అభివృద్ధిని మనం చూడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించాలి. వాక్యాన్ని కాకుండా ఇతర విషయాల్ని, ఇతర యొక్క మన ఆచారాల్ని, అలవాట్లని మనం అనుసరించే వారిగా మనం ఉంటే మనము దీవించబడం. సో మనము అభివృద్ధిని మనము చెందించలేం, అభివృద్ధి మనం పొందలేం. కాబట్టి మనం గుర్తించాలి. సో మనము అన్ని విషయాలలో సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడిని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. అత్యధికమైన అభివృద్ధి అన్ని కోణాలలో మనము చూద్దాం. ఒక విషయాలలో శాపానంగా ఉన్నాం, ఒక విషయంలో ఆశీర్వాదకరంగా ఉన్నాం, ఒక విషయంలో దీవెనకరంగా ఉన్నాం, ఒక విషయంలో మనం శాపంగా ఉన్నాం. సో అలా కాదు. మనం అత్యధికమైన అభివృద్ధి పొందాలి అంటే, అన్ని విషయాలలో మనం దీవించబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి. ఇది రెండవ మాట. మూడవది మీరు గమనించాలి. అత్యధికముగా అభివృద్ధి పొందాలి అంటే ఎలాగ మనం ఉండాలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనకు అవసరమైనటువంటి విషయాలు ప్రభు దగ్గర సిద్ధపడి మీకు మీ ఎదుట నేను పెడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అమ్మ వెనకాల ఉన్న అందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట యోబు గ్రంథము 22వ అధ్యాయం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. 22. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకున్నాము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును మీరు దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. అమ్మా, నీ ఎదుగుదలకి కారణం, నువ్వు ఎదగకపోవటానికి కారణం, ఇంకా మనం అభివృద్ధి చెందకపోవటానికి, ఇంకా మనం ఫలించకపోవటానికి కారణాలు ఏంటంటే మన గుడారములో దేవునికి అయిష్టమైనవి మన గుడారములో ఉన్నాయి. సో దుర్మార్గమును అనగా ఏంటిది దుర్మార్గం? వాడుక భాషలో నేను చూసినప్పుడు అన్యాయము. ఇంకొకటి ఏంటిది అంటే అసమర్థత. ఇంకోటి ఇది ఏంటిదంటే నిర్లక్ష్యము. సో అన్యాయము, అసమర్థత, నిర్లక్ష్యము, దుర్మార్గము. సో ఇవి మన గుడారంలో నుంచి, అదే ఒకటి మనలో నుంచి మనం ఏం చేసుకోవాలంటే తొలగించుకున్నప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. మీకు అర్థమవుతుందా? మనలో నుంచి ఇక్కడ మీరు గమనించాలి. సర్వశక్తిని వైపు మీరు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా నువ్వు తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు. ఇంకా మన కుటుంబంలో ఒక అభివృద్ధిని మనం చూడట్లా, ఇంకా చూడవలసినటువంటి ఆశీర్వాదాన్ని మన గుడారంలో మనము చూడట్లా. మన బిడల విషయంలో ఒక సేవకుడిగా సంఘములో మీలో నేను చూడాల్సినటువంటి అభివృద్ధిని నేను చూడలేకపోతున్నాను. మన అందరి విషయంలో ఆత్మీయ తండ్రి దేవరాజు అన్న మనలో చూడవలసినటువంటి అభివృద్ధిని మనలో చూడలేకపోతున్నాడు. అంటే ఇక్కడ ఎవరిది పొరపాటు? సేవకుడిదా, లేకపోతే ఆత్మీయ తండ్రిదా, లేకపోతే సంఘముదా? అమ్మా, ఎవరిది పొరపాటు? మన గుడారంలో మనలో కొన్ని దుర్మార్గములు ఉన్నాయి, అంటే కొన్ని అన్యాయాలు ఉన్నాయి, అనగా కొన్ని నిర్లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని అసమర్థతలు మనలో ఉన్నాయి. సో వాటిని మనం ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. సో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు నువ్వు లేచి నువ్వు బేతేలునకు వెళ్ళాలి అన్నప్పుడు యాకోబు ఏం చేశాడు అంటే ఆ యొక్క తన గుడారంలో ఉన్నటువంటి వాటన్నిటిని తీసి ఏం చేశాడు? అక్కడ విడిచిపెట్టి
దేవుని మందిరానికి వచ్చాడు. ఎందుకు? అవి ఉంటే ఆశీర్వాదాన్ని చూడలేం, అవి ఉంటే దీవెనలు మనము చూడలేం. సో ఆకాను ఒక పొరపాటు చేశాడు. ఆకాను ఏం పొరపాటు చేశాడు? కొంచెం ధనమును, కొంచెం వెండిని, కొంచెం బంగారమును తీసి ఎక్కడ పాతిపెట్టాడు? గుడారంలో, భూమిలో పాతిపెట్టాడు. దేవుడు ఏమన్నాడు చేశా? అసలు గుడారాలు మొత్తం పెళ్ళగించేసాడు. మీకు అర్థమవుతుందా? అంటే మనలో కొన్ని అవిధేయతలు ఉంటాయి. నాయన యెహోషువ వెళ్ళి సాష్టాంగ పడి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, యెహోషువ నువ్వెందుకు ఇక్కడ నువ్వు సాగిల పడతావు? ఎందుకు ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తావు? నీ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వాళ్ళలో కొంచెం శాపగ్రస్తమైనది వారిలో ఉంది, అది తొలగించుకుంటేనే తప్ప నేను రాలేను అని చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అభివృద్ధి పొందకపోవటానికి, మనం ఇంకా విస్తరించకపోవటానికి, ఇంకా మన కుటుంబాలు ఫలభరితముగా లేకపోవటానికి కారణం ఏంటంటే మనలో, మన గుడారంలో ఇంకా కొంచెం శాపకరమైనవి మనలో ఉన్నాయి. అనగా దుర్మార్గము, అనగా అన్యాయము, అనగా అసమర్థత, అనగా నిర్లక్ష్యము మనలో ఇంకా ఏలుబడి చేస్తూ ఉంది. సో వీటి వలన మనం ఇంకా ఏమవట్లేదంటే అభివృద్ధి చెందట్లా. అయ్యా, నువ్వు చేసే కంప్లైంట్లు, నువ్వు చేసే ప్రార్థన విన్నపాలు, నువ్వు చెప్పేటువంటి బాధ, నువ్వు వ్యక్తిగతంగా పడుతున్నటువంటి బాధలు ఒకసారి అన్నిటినీ నువ్వు నెమరు వేసుకో, ఒకసారి అన్నిటినీ ఆలోచన చేసుకో. ఎందుకు ఇలా జరుగుతుంది? దేని వలన? అనగా మనం ఆలోచన చేస్తే మనం దేవుని వైపు తిరగట్లా. రెండోది ఏంటిదంటే మన గుడారంలోంచి మనం దుర్మార్గంను మనము తొలగించుకోవట్లే. అప్పుడు మనం తొలగించుకుంటే నువ్వేమవుతావు అంటే అభివృద్ధి చెందుతావు. అమ్మా, మన గుడారంలో కానీ మన హృదయం అనేటువంటి ఆ యొక్క మందిరంలోనే కానీ మనం ఏం చేయాలంటే దుర్మార్గమును, అన్యాయమును, అసమర్థతను, నిర్లక్ష్యాన్ని మనం దూరం చేసుకున్నప్పుడే, తొలగించుకున్నప్పుడే మనం ఏమవుతామంటే అభివృద్ధి చెందేవారిగా మనము ఉంటాం. అంతవరకు మనం ఏమవుతామంటే అభివృద్ధి మనము చెందాం. నీ పిల్లలు దీవించబడరు, మనము సంఘము దీవించబడదు. మనం దీవించబడాలి. హల్లెలూయా. మనం ఆశీర్వాదకరముగా ఉండాలి. హల్లెలూయా. అనేకులకు మనము దీవెనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సంతానం అభివృద్ధి చెందాలి. నీ సంతానం అన్ని విధాలుగా, అన్ని కోణాలలో నువ్వు విస్తరించాలి. అభివృద్ధి చెందే బిడ్డలుగా మనం ఉండాలి. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. మనం ఆ దీవెన లేకపోతే, మనలో ఆశీర్వాదం లేకపోతే మనం ఇంతవరకు భక్తి చేస్తున్న భక్తి కూడా అది ఏంటిది అంటే వ్యర్థంగానే కనపడిద్ది. కాబట్టి మనం గుర్తించాలి. మొట్టమొదటిగా మనం అత్యధికముగా అభివృద్ధి పొందాలంటే నిందారహితమైన జీవితం. రెండవది దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి. మూడవది మనలో ఉన్న, మన గుడారంలో ఉన్న అన్యాయాన్ని, దుర్మార్గమును, అసమర్థతను, నిర్లక్ష్యాన్ని మనము తొలగించుకోవాలి. అప్పుడు ఏమవుతామంటే మనం అభివృద్ధి చెందుతాం. నువ్వు ఇంకా ఫలించట్ల. నీ ప్రార్థనా జీవితం నువ్వే పరిశీలన చేసుకో. నేనేమి పెద్ద ఇదిలాగా కాదు, నువ్వే ఆలోచన చేసుకో. ఎంతవరకు నువ్వు ప్రార్థనలో ఫలించావు, ఎంతవరకు నువ్వు ప్రార్థనలో అభివృద్ధి చెందావు, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఎంతవరకు ప్రార్థన చెయ్యగలవు, ఎంతసేపు మోకరించగలవు, ఎంత వాక్యాన్ని నువ్వు చదవగలవు, దేవుని మందిరానికి ఎంత సంతోషముగా, లేకపోతే ఎంత తొందరగా నువ్వు రాగలవు, వాక్యాన్ని నువ్వు విని దాన్ని ఎంతవరకు నువ్వు అనుసరించగలవో నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఈ పరిశీలన చేసుకుంటున్నప్పుడు అందుకేనా నేను అభివృద్ధి చెందట్లేదు, అందుకేనా నాకు ప్రార్థన రావట్లేదు, అందుకేనా నేను వాక్యాన్ని వినలేకపోతున్నాను, అందుకేనా నేను దేవుని మందిరానికి నేను నిర్లక్ష్యంగా నడుచుకుంటున్నాను. ఈ నిర్లక్ష్యతను నేను తొలగించుకోవాలి, ఈ దుర్మార్గతను నేను తొలగించుకోవాలి. సో ఈ యొక్క అన్యాయాన్ని నేను తొలగించుకోవాలి, నా అసమర్థతను నేను తొలగించుకోవాలి. అప్పుడు నువ్వేమవుతావు అంటే బహుగా దీవించబడతావు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. సో మనం మళ్ళీ చదువుదాం. 23వ వచనం
22 సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నువ్వు అభివృద్ధి పొందదు. చూద్దాం యోబు గ్రంథములోనే 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. యోబు గ్రంథము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికిన ఎడల నువ్వు సర్వశక్తులకు దేవుణ్ణి నువ్వేం చేయాలి చెప్పాలి, బిగ్గరగా ఏం చేయాలి, బతిమలాడుకోవాలి. మనలో ఆ యొక్క గర్వం మనలో ఉండకూడదు. సో మనం దేవుని దగ్గర కొంచెం తగ్గే ఉండాలి. అర్థమవుతుందా? మనుషుల దగ్గర కూడా, తోటి విశ్వాసి దగ్గర కూడా మనం ఒక మెట్టు తగ్గే ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. తమను తాము తగ్గించుకునేవాడు. ఒకరు తగ్గిస్తే కాదు. అర్థమవుతుందా? హలో, మాటలు ఎక్కువైతే కొద్దిగా తగ్గించు అంటం కాదు. నీ మట్టుకు నువ్వే ఏం చేయాలి, తగ్గి ఉండాలి. నీ మాటలు మితిమీరుతున్నాయి, నీ హద్దులు మితిమీరుతున్నాయి, నువ్వు కొద్దిగా తగ్గాలి. నువ్వు కూర్చునే విధానం సరిగ్గా లేదు, మాట్లాడే విధానం సరిగ్గా లేదు, నువ్వు వినే విధానం సరిగ్గా లేదు, నువ్వు కొంచెం తగ్గాలి, నువ్వు క్రమశిక్షణగా ఉండాలని ఒకరు చెప్పటం కాదు. మనల్ని మనమే ఏం చేయాలి? ఇది దేవుని మందిరం, నేను క్రమశిక్షణగా ఉండాలి, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. నేను ఒకరు చెప్తే కాదు, నా మట్టుకు నాకు రావాలి అని నువ్వేం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఇది దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, నీవు జాగ్రత్తగా దేవుని ఎతకాలి, సర్వశక్తుని దేవుని నువ్వేం చేసుకోవాలి, బతిమలాడుకోవాలి. దేవుని దగ్గర మనం గర్వపు మనం పొగరు పట్టిన మాటలు, ఎందుకంటే వాక్యంలో ఉంది, మనం అలయితగా ఉండకూడదు. మనం బతిమలాడుకుని ఎడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల నిత్యముగా ఆయన నీ యందు ఏం చేస్తాడు, శ్రద్ధ నిలుపుతాడు. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. మనం ఒకటి, ప్రభు మన మీద శ్రద్ధ నిలపాలి అంటే, సో ప్రభు అయ్యా ఇంతకాలం అవుతుంది, దేవుడు నా జీవితంలో ఏమీ చెయ్యలే, దేవుడు ఏ కార్యమును చేయలే, ఏ ఆశీర్వాదం నేను చూడలే. పిల్లలు అట్లాగే ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తులు అట్లాగే ఉన్నాయి, నా ఇల్లు ఇట్లాగే ఉంది, నేను ఇట్లాగే ఉన్నాను, నా భర్త ఇట్లాగే ఉంది, నా భార్య ఇట్లాగే ఉంది, నా వృద్ధాప్యలో ముసలోళ్ళు ఇట్లాగే ఉన్నారు. ఏ మాత్రం వాళ్ళలో ఒక చలనం కానీ ఒక అభివృద్ధి కానీ లేదయ్యా అంటే, ప్రభు నీ మీద శ్రద్ధ నిలపాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఎతకాలి, దేవుణ్ణి బతిమలాడుకోవాలి. రెండవది, దేవుని ఎడల యథార్థవంతుడివై నువ్వు ఉంటే నిశ్చయముగా, హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా, నిత్యముగా ఆయన నీ యందు ఏం చేస్తాడు, శ్రద్ధ నిలుపుతాడు. అంటే నీ బాగోగులు ఆయనే చూస్తాడు. శ్రద్ధ నిలబడటం అంటే ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తాడు ఆయన. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఈ బిడ్డ దీవించబడటానికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఏ ఏ ఏ ఏ దాని వలన ఈ బిడ్డ పడిపోతూ ఉంది, ప్రభు క్షుణ్ణంగా నిన్ను గమనిస్తాడు. హల్లెలూయా. శ్రద్ధ నిలిపి దుఃఖపడు, చదువు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడంట, వర్ధిల్లింప చేయను. హల్లెలూయా. వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండెను, తుదకు నువ్వు మహాభివృద్ధి నొందెదవు. దేవుడి హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ దినమున నేటికి మన సంఘము కొద్దిగా కనపడవచ్చు, కానీ తుదకు చివరికి దేవుడు మహాభివృద్ధి కలగజేయునుగాక. నీవు ఈ రోజున నువ్వు కొద్దివారిగా నువ్వు కనపడవచ్చు, కానీ తుదకు నీ బిడ్డల్ని నిన్ను దేవుడు మహాభివృద్ధి కలగజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మన సంఘాన్ని దేవుడు మహాభివృద్ధి కలగజేయునుగాక. సో మీరు గమనిస్తున్నాను, చూసారా, దేనిని తగినట్లుగా మనము దేవుని ఎతకాలి, ఆయన్ని బతిమలాడుకోవాలి. ఆయన సన్నిధిలో యథార్థవంతులై ఉన్న ఎడల నిశ్చయముగా మన మీద శ్రద్ధ నిలుపుతాడు. నీ ప్రతి పరిస్థితిని గమనిస్తాడు. నేను చూసుకుంటాను, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నీకే ప్రాబ్లం లేదు, నీకే ఇబ్బంది లేదు, నువ్వు ప్రయాసపడాల్సిన పనిలే,
పనిలే, నువ్వు కష్టపడాల్సిన పనిలే. అయ్యో నాకు బాధ వచ్చిందయ్యా అంటే నేనున్నాను కదా బిడ్డ, మనం ఎందుకు కంగారు పడుతున్నావు? నేనున్నానుగా, నీ మీద నీ బాగోగులు చూసుకునే వ్యక్తిని నేనున్నాను కదా, నువ్వు ఎందుకు దిగులు పడటం, నువ్వు ఎందుకు ఏడవటం అంటాడు దేవుడు. హల్లెలూయా. శ్రద్ధ నిలుపుతాడు నీ మీద. రెండవది ఏంటిదంటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడంటే, నీ గుడారంలో దుర్మార్గతను తీసుకువేసుకెళ్ళినప్పుడు నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. హల్లెలూయా. అంటే వర్ధిల్లింప చేయడం అంటే మిద్దె మీద మిద్దె కట్టడం కాదు. కుటుంబంలో ఈ రోజున మనకు సమాధానం ఉందంటారా? మన కుటుంబాలలో దేవుడు ఆశించినంత సమాధానం ఉందా? సో మనం అంటే అది చిన్నిల్లా, పెద్దిల్లా, పెంకుటిల్లా, తాటాకులిల్లా, రేకులిల్లా సెకండరీ, అది తర్వాత సంగతి. ఏ గుడారమైనా ఆ గుడారంలో ఏముండాలంటే సమాధానం, దేవుని సన్నిధి ఆ కుటుంబాలలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది విశాలమైన కోట్లే పెట్టి కడతారు, అద్దాలే. ఇంకా అది ఏంటిది? అది రాజభవనమా లేకపోతే ఇల్లా అనిపిస్తుంది. వాటి గురించి మంచి మంచి మ్రానులు, మంచి మంచి మెటీరియల్స్, మంచి మంచి పనివారును కొన్ని సంవత్సరాలు వెంబడి కడుతూ చేస్తారు. కానీ వారి కుటుంబంలో ఒక్కరి నుంచి ఒకరికి సమాధానం ఉండదు. తల్లి అంటే పిల్లలకి, పిల్లలు అంటే కొడుకుకి బాగోగులు చూసుకునే అంత ఇది ఉండదు అక్కడ. అంత బిజీ షెడ్యూల్స్ అన్నమాట. అలాంటి కుటుంబాలలో సమాధానం లేదు, ఉండదు కూడా. కానీ దేవుని మందిరంలో నీ గుడారం, నీ ఉన్న నివాస స్థలము, నువ్వు ఏ స్థలంలో నువ్వు నివాసం చేస్తున్నావు ఆ స్థలమును దేవుడు వర్ధిల్లింప చేయాలంటే మనం దేవుని దగ్గర యథార్థత, దేవుణ్ణి బతిమలాడుకోవాలి, దేవుణ్ణి వెతకాలి. మన నీతిని బట్టి దేవుడు మనకేం చేస్తాడు? ప్రతిఫలం. అంటే నువ్వు వెతుకుతున్నావా లేదా? నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా? దేవుణ్ణి బతిమలాడుకుంటున్నావా లేదా? ఆయన శ్రద్ధ నిలిపాడంటే ప్రతిదీ చూస్తాడు. నేను ఒకటి క్షుణ్ణంగా చూస్తున్నాను అనుకోండి, క్షుణ్ణంగా గమనిస్తున్నాను అనుకోండి, నేను వాళ్ళ కవలికలన్నీ నేను చెప్పగలను. ఎందుకంటే నేను అదే పనిగా శ్రద్ధగా క్షుణ్ణంగా ఆ వస్తువును చూస్తున్నాను కాబట్టి, ఆ వ్యక్తిని చూస్తున్నాను కాబట్టి. దేవుడు కూడా నన్ను క్షుణ్ణంగా నా మీద శ్రద్ధ పెట్టి నన్ను చూశాడు అనుకోండి, నేను ప్రార్థిస్తున్నానా లేదా ఆయన చూడలేడా? నేను తింటున్నానా లేదా ఆయన చూడలేడా? నేను మందిరాల్లో పరుగులు పెడుతున్నానా లేదా ఆయన చూడలేడా? నేను దేవుని మందిరంలో భయభక్తులు కలిగి ఉన్నానా లేదా ఆయన చూడలేడా? దేవుని మందిరంలో నేను ప్రయాసపడుతున్నానా లేకపోతే బద్దకించి నిర్లక్ష్యంగా ఉన్నానా ఆయన నన్ను చూడలేడా? చూస్తాడు. ఎందుకంటే శ్రద్ధ నిలిపే దేవుడు మన మీద. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. శ్రద్ధ నిలిపే దేవుడు, మనసు పెట్టే దేవుడు, మనసు ఉంచే దేవుడు మన మీద. మనం చాలాసార్లు అరే నువ్వు మనసు పెట్టి చేస్తే, శ్రద్ధ పెట్టి చూస్తే ఇది తప్పక నెరవేర్చబడుతుందిరా, తప్పక జరిగిద్దిరా అని చెప్తాం మనం. సో దేవుడు కూడా నువ్వు బతిమలాడుకుంటే, నువ్వు ఆయనను వెతికితే, ఆయన ఎదుట యథార్థ హృదయులుగా, యథార్థవంతులుగా మనం ఉంటే, మన మీద శ్రద్ధ నిలిపి మన నీతిని బట్టి మన నివాస స్థలాన్ని ఆయన ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. నువ్వు గుడారం ఏదైనా కావచ్చు, నివాస స్థలం ఏదైనా కావచ్చు, ఎంతదైనా కావచ్చు, దాంట్లో దేవుని యొక్క సమాధానం సన్నిధి నీ గుడారంలో ఉండాలి. హల్లెలూయా. నీ దుర్మార్గతను గుడారంలోంచి ఏం చేసుకోవాలంటే తీసివేసుకోవాలి. అప్పుడు మనం దీవెనకరంగా మనము ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నీ స్థితి ఎలాగా ఉందంటే, ఒకటి చెప్తున్నాం, ఒకటి మనం గుర్తించాల్సి, దేవుని యొక్క నేను నా సాక్ష్యం దేవుని యొక్క సేవకు నేను వచ్చినప్పుడు నేను కొద్ది సేవకు వచ్చినప్పుడు, సేవలో ఉన్నప్పుడు కొంచెం నేను ఓపెన్గా నేను చాలాసార్లు మీకు చెప్పా. నేను ఇదివరకు ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో ఒక సేవకుడు, నాకు బాప్తీసం ఇచ్చిన సేవకుడు ఎలీషా బాబు గారు, ఆయన దగ్గర ఆ సేవకుడి దగ్గర నేను ఉన్నా. 2.5 సంవత్సరాలు పైన ఉన్నాను నేను అక్కడ. పరిచర్యే 2 సంవత్సరాలు ఊరికే సమర్పించుకోలే సేవకి, ఊరికే అక్కడికి వెళ్ళి ఖాళీగా ఉన్నాను అని చెప్పి మందిరంలో పరిచర్య చేయటానికి వెళ్ళా, ఇల్లును వదిలేసి. సో అట్లాగే సమర్పించేసుకున్నా. దేవుడు మాట్లాడితే అప్పుడు తినటానికి సరిగ్గా తిండి మాకు ఉండేది కాదు.
వేసుకోవటానికి సరిగా మాకు బట్టలు ఉండేటివి కావు. ఒక వారంలో దాదాపు 3 సార్లు 4 సార్లు అదే సొక్కాని వేసేవాళ్ళు. సో మేము ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు టీషర్ట్లు కాలర్ లేని సొక్కాలు ఇక్కడ జిన్ని వేసుకొని వెళ్ళటానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి టీషర్ట్లు ఉంటే రాత్రి ఆ చొక్కా ఉతుక్కొని ఆరేసుకొని పొద్దున్నే మళ్ళీ దాన్ని వేసుకొని ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళం. మాకు సరైనటువంటి నిద్ర సౌకర్యాలు ఉండేటివి కాదు. మాకు సరైనటువంటి మాకు మొదటి నుంచి నాకు అలవాటు అదే, కింద పడుకోవటం. ఒక్క ఫ్యాన్ కింద 10-15 మందిని పడుకోవాలి. ఎందుకంటే సేవ అంతా అలాగుండేదన్నమాట. కఠినమైన పనులు. మందిరాన్ని కట్టేది అన్యులు కాదు, దేవుని సేవకులే, మేమే కట్టాలి. మేమే వెళ్ళేవాడిని. కొంచెం వాటిలో నాకు కొంచెం ఆ ఇటుక పని, సిమెంట్ పని, ఆ ఇసుక పని నేను కొంచెం ఉన్నప్పుడు చేశానని చెప్పి నన్ను పంపించేవాళ్ళు. మళ్ళీ ఇట్లా ఉంది కదా అని పని చేస్తున్నా కానీ కడుపు నిండా తింటాం కదా, ఉపవాసమే. నేను రక్షణ పొందినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాను. నేను బాప్తీసం తీసుకున్నప్పుడు నేను ఈస్టర్ టైంలో ఈస్టర్ చల్లగా ఉంటుందా, ఏడిగా ఉంటుందా? కఠినమైన ఉపవాసాలు, ఉమ్ము కూడా మింగటానికి మంచినీళ్ళు కూడా తాగటానికి లేదు. ప్రతిరోజు 3 గంటల దాకా ఉపవాసం ఉండేవాళ్ళు. 3 గంటలకు అనగానే 3 గంటలకి తినటానికి ఎక్కడ కొండ దగ్గర ఉండేవాళ్ళం కాదు, ఎక్కడో ఉండేవాళ్ళం. మేము అదన్నీ పూగించుకొని వచ్చేసరికి 6, 7 అయ్యేది. ప్రార్థన అయిన తర్వాత ఉపవాసాలు ముగించుకునేవాళ్ళం. సో కఠినమైనటువంటి. అయితే అదే పనిగా విజయవాడకు కూడా 2012లో నేను వచ్చినప్పుడు కొంచెమే అంటే ఏమీ లేవు కానీ దేవుడు తుదకు మహావృద్ధిని కలగజేస్తాడు కూడా. ఇంకా హల్లెలూయా. నన్ను అన్న అంటూ ఉంటాడు ఒక అన్న. మొన్న నేను పాల్ప్రసాద్ అన్న సో కాబట్టి మనం గుర్తించాలి. సో మనం తుదకు కొద్దివారిగానే ఉంటాం కానీ మనం ప్రజెంట్ కొద్దివారిగానే ఉండొచ్చు కానీ నువ్వు తుదకు మహావృద్ధి కలుగజేస్తావు. హల్లెలూయా. నేను ఇంకొక మాట, నీ వ్యాపారం ఇప్పుడు కొద్దే, తుదకు మహావృద్ధి. హల్లెలూయా. నీ పంట పొలం, నీ భూమి కొద్దే, తుదకు మహాభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేంటిది, నీ మందులు కొద్దే, తుదకు అదేంటిది, మహాభివృద్ధి. నీ పిల్లలు చేసే ఉద్యోగం జీతం కొంచెమే కానీ తుదకు అది మహాభివృద్ధిని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసే పని కొంచెమే, దేవుడు దాని తుదకు మహావృద్ధిని దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి, మనం దేవుణ్ణి వెతకాలి, యథార్థ హృదయులుగా ఉండాలి, ఆయన్ని ఏం చేసుకోవాలి, బతిమలాడుకోవాలి, ఆయన వైపు మనం తిరిగే వారిగా మనము ఉండాలి. ఇంకొక మాట యోబు గ్రంథంలోనే 11వ అధ్యాయము 13వ వాక్యం నుంచి చదువుదాం. 13 నీ మనసును నువ్వేం చేసుకోవాలి అంటే తిన్నగా నిలపాలి. మన మనసులు తిన్నగా ఉండవు. మీకు అర్థమవుతుందా? మన మనసులు తిన్నగా ఉండాలా. మన మనసులో ఒక ఆలోచన ఉండదు అసలు. కోట్ల లక్షల ఆలోచనలు ఉంటాయి. అయ్యా పాస్టర్ గారు, అయ్యగారు ఇట్ట అనుకుంటున్నా వద్దు, వాక్యం ఏమంటుందో అది చెయ్యి. నీ మనసు కొంచెం తిన్నగా ఉంచు. నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపం నీ చేతిలో నుండి చూచి విడిచిన ఎడల, నీ గుడారులోని దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించేదు. హల్లెలూయా. నువ్వు స్థిరపడి, ఈ మాట నువ్వు స్థిరపడతావు. హల్లెలూయా. కొంతమందికి స్థిరత్వం ఉండదు. ఇళ్ళ మారుతారు, అది చేస్తారు, ఇది కొంటారు, అది మొదలు పెడతారు, అది ఆగిపోయిద్ది, అది ఇంకోటి మొదలు పెడతారు, ఇంకోటి ఆగిపోయింది, ఇది చదువు అంటారు, ఆ చదువు అంటారు, ఇది అంటారు, అది అంటారు, ఆ కాలేజ్ బాగాలేదంటారు, ఈ హాస్టల్ బాగాలేదంటారు. స్థిరత్వం ఉండదు. కొంతమందికి స్థిరత్వం ఉండదు. కొంతమంది మొదలు పెడతారు, ఇది కాదు, అది కాదని, ఇది కాదని, ఇది కొంతమంది ఉద్యోగం, ఇది కాదని, అది కాదు. స్థిరత్వం ఉండదు. మనం ఏమవ్వాలంటే స్థిరపడాలి. హల్లెలూయా.
చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. ఒక విషయంలో మనం స్థిరపడండి. మీరు గమనించాలి. నేను తిన్నగా చెప్తున్నానని మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీ మనసును నువ్వు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపం నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, చూడండి మీరు గమనించాలి, ఎప్పుడైతే మన చేతులు ఆయన వైపు చాస్తామో మన చేతిలో ఉన్న పాపమును మనం చూడగలుగుతాం. మనం అనుకుంటాం, నాకు నేను గొప్పోడినే, నాకు నేను మంచోడినే, నాకు నేను నా తిరిగే లేదు, నాకు నా వైపు నుంచి ఏ ప్రాబ్లము లేదు, ఏ సమస్య లేదు, నేను నా మట్టుకు నేను బాగానే ఉన్నాను అనుకుంటావు. అమ్మా అయ్యా, ఇది కాదు. ఎప్పుడైతే నీ చేతులు ఆయన వైపు చాపుతావో మంచా కాదా దేవుడు చూస్తాడు, దేవుడు చూపిస్తాడు నీకు. అప్పుడు నువ్వేం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. మీరు గమనించాలి ఆ మాట. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపం నీ చేతులు ఉన్నట్టు చూచి నీవు దానిని విడిచిన ఎడల, ఎప్పుడైతే మన హృదయం ఆయనకు సమర్పించుకుంటామో మనలో ఏ చెడుతనము ఉందో మనకు తెలియపరచబడుతుంది. మనలో ఏ అవిధేయత ఉందో దేవుడు చూపిస్తాడు. మనలో దేవునికి అయిష్టమైనది ఏందో దేవుడు అది మనకు చూపిస్తాడు. మనం అన్ని కోణాలుగా మనం బాగానే ఉన్నాం అని మనం అనుకోవద్దు. అర్థమవుతుందా? నేను అన్ని పౌలు అంటాడు, నేను ఇదివరకే గెలిచితేనైనాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని నేను అనుకోవట్లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా, ఎందుకు నేను దేవుని చేత ఎన్నుకొనబడ్డాను, ఎందుకు దేవుని చేత ఏర్పరచబడ్డాను, దానిని పట్టుకొన వలనని నేను పరిగెత్తుతూ ఉన్నాను. వెనకవి మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను అంటాడు పౌలు. అదా మనం ముందే అన్ని చేసేసాం, అన్ని గెలిచేసాం, అన్నీ వచ్చేసినాయి అన్న అభిప్రాయాల్లో మనం ఉండకూడదు. ఎప్పుడైతే మన మనసులు తిన్నగా ఉంచి ఆయన వైపు మన చేతులు చాస్తామో మనలో ఉన్న అవిధేయతలని దేవుడు చూపించినప్పుడు మనం విడిచిన ఎడల, గుడారంలోని మన దుర్మార్గతను మనం కొట్టివేసిన ఎడల నిత్యముగా నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవై భయము లేకుండా నువ్వు స్థిరపడతావు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. ఇది నిజమైన సంతోషం, నిజమైన ఆశీర్వాదం, అత్యధికమైనటువంటి అభివృద్ధి మనలో మనం చూడాలి అంటే మనలో ఉన్న దుర్మార్గతను మనం ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అవి తొలగించుకున్నప్పుడు మనం ఏమవుతామంటే అభివృద్ధి పొందుతాం. అది తొలగించుకున్నంత కాలము మనలో దీవెన అనేది మనలో కనపడదు. మనం ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి. మనం ఆశీర్వాదకరముగా మనము ఉండాలి. అనేకులకు మనం ఎలాగుండాలి అంటే దీవెనకరముగా మనము ఉండాలి. మన ద్వారా నీ కుటుంబము దీవించబడాలి. నీ ద్వారా నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి, నీ యొక్క ఆత్మీయతను బట్టి, నీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి నీ నివాస స్థలము, నీ గుడారము ఏమవ్వాలంటే వర్ధిల్లాలి. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. నిన్ను బట్టి నీ వ్యాపారం దీవించబడాలి, నిన్ను బట్టి నీ పొలము దీవించబడాలి, నిన్ను బట్టి నీ యొక్క మందలు దీవించబడాలి, నిన్ను బట్టి నీ చేతి పని దీవించబడాలి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. నిన్ను బట్టి నీ సంఘము దీవించబడాలి, నిన్ను బట్టి నీ గ్రామము దీవించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబము దీవించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్లింపచేస్తాను. ఈ రోజున మన నివాస స్థలములో మన నీతిని బట్టి ఆశీర్వదించబడుతుందా? నీ నివాస స్థలము నువ్వు చక్కగా నువ్వు పొద్దు మాపు భోజనం చేస్తూ నువ్వు విశ్రాంతి తీసుకుంటూ నువ్వు ఒక షెల్టర్గా ఏర్పాటు చేసుకున్న నీ గుడారములో దేవుడు కోరుకున్న సమాధానం నీ కుటుంబాలలో ఉందా? నీ నివాస స్థలములో నిత్యము ప్రార్థనలు జరుగుతున్నాయా? నీ నివాస స్థలంలో దేవుని సన్నిధి ఉందా? నీ నివాస స్థలంలో దేవుడికి అనుసంధానమైన పనులే జరుగుతున్నాయా? నీ నివాస స్థలంలో దేవుడు కోరుకున్న పనులు జరుగుతున్నాయా? నీ నివాస స్థలంలో దేవుని చిత్తాన్ని ఎరిగి కోరుకునేటువంటి ప్రార్థనలు నీ నివాస స్థలంలో జరుగుతున్నాయా? లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పనులు నీ గుడారంలో జరుగుతున్నాయా? నీ నివాస స్థలం, నీ నివాస స్థలంలో ఏమి మాట్లాడుతున్నావు?
నీ నివాస స్థలంలో ఏది వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? నీ నివాస స్థలంలో దేవుని యొక్క సేవకుడికి, పరిచర్యలో పాలు పొందిన దేవుని బిడ్డలకి, విశ్వాసుల మధ్యలో ఏ విషయాలు నీవు నివాస స్థలంలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? నీ నివాస స్థలం నిన్ను బట్టి వర్ధిల్లాలి అంటే దేవుని బిడ్డలకి అవిధేయకరమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. కొన్నేళ్ళు మాట్లాడకూడదు, అవిధేయకరమైన మాటలు మాట్లాడకూడదు, వారితో సాంగత్యము చేయకూడదు. ఇందాక ఆరాధన మాటలు అవే జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిత్యము నీ కుటుంబంలో స్తుతి ఉండాలి, నిత్యము నీ గుడారంలో ప్రార్థన ఉండాలి, నిత్యము నీ కుటుంబంలో స్తుతి యాగాలు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుద్ది. అప్పుడు దేవుడు కోరుకున్న సమాధానము నీ కుటుంబాలలో నింపబడుతుంది. ఈ రోజున కొర్నేలు కుటుంబంలో సమాధానం ఎందుకు నింపబడింది? కొర్నేలు కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. ఆ కుటుంబంలో దేవుడు చక్కగా ఆత్మ సంచారం చేస్తున్నాడు. ఆ కుటుంబంలోనికి వెళ్తే, ఆ గుడారాన్ని కనుక మనం దర్శిస్తే దైవ సన్నిధిని మనం అనుభవించగలం. భూమి మీద పరలోకాన్ని మనం చూడగలం ఆ కుటుంబంలో. ఎందుకంటే ఆ నివాస స్థలములో నిత్యము ప్రభుని ఆరాధించే బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. నిత్యము ప్రభుకి ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు ఆ కుటుంబంలో. హల్లెలూయా. నిత్యము బేదల్ని కనికరించే దాతృత్వం కలిగిన వారు ఆ కుటుంబంలో ఉన్నారు. అందుకే ఆ కుటుంబం ఏమైపోయిందంటే దీవెనకరముగా మార్చబడింది. హల్లెలూయా. తెరవబడిన పరలోకముగా మార్చబడింది ఆ కుటుంబం భూమి మీద. ఏ ప్రార్థన చేసినా ఒక దైవ సన్నిధిని అనుభవించాలి అంటే, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆ కొర్నేలు కుటుంబం దగ్గరికి వెళ్తే సమాధానంతో నింపబడతాం. అమ్మా, ఈరోజు నాని గుడారంలో ఆ దేవుడు కోరుకున్న ఆ సన్నిధి, సమాధానం మన కుటుంబాల్లో ఉన్నాయా? మన దుర్మార్గతను మనం తొలగించుకోకపోతే మనం ఎలాగ అభివృద్ధి చెందుతాం? ఈరోజున ఒక కాస్ట్లీ మనం చొక్కాలు, బట్టలు వేసుకుంటే మనం అభివృద్ధి చెందినట్లు కాదు. లేకపోతే ఒక విలువైన చెప్పులు మనం వేసుకుంటే, లేకపోతే ఒక విలువైనటువంటి ఫోన్లు మనం పట్టుకుంటే, లేకపోతే చొక్క నలగకుండా ఒక గంజి పెట్టుకొని కద్దరు చొక్క లేదా పట్టు చీరలు కట్టుకుంటే మనం అభివృద్ధి చెందినట్టు కాదు. లేకపోతే ఒక దాని మీద వెహికల్స్ మనం బండ్లు తీసుకుంటే మనం, లేకపోతే కార్లు తీసుకుంటే మనం అభివృద్ధి చెందినట్లు కాదు. లేకపోతే ఒక ల్యాండ్లు కొనుక్కుంటే ఇంకో చేస్తే అభివృద్ధి చెందినట్లు కాదు. అభివృద్ధి అంటే అది దైవ సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది, అది దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. అప్పు చేసాను కొనుక్కోవచ్చు, అప్పు చేసుకొని ఇల్లు కట్టవచ్చు, అప్పు చేసుకొనైనా మనం కాస్ట్లీ బట్టలు కొనుక్కోవచ్చు. అది ఆశీర్వాదం అనుకొని ముగిసిపోతే ఎట్లాగా? నీకు అర్థమవుతుందా? అప్పు చేసి ఇప్పుడు నేను ఒక 2,000 రూపాయలు పెట్టి ఒక 4,000 రూపాయలు, ఒక 5,000 రూపాయలు పెట్టి ఒక చొక్క కొనుక్కోగలను. అది అభివృద్ధి. అది అప్పు చేసి అభివృద్ధి అంటే ఎట్లాగా? అది అట్లా కాదు, అది అభివృద్ధి కాదు. మనం దేవుని ద్వారా, దేవుని వలన మనం అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. మంచి నేలలో పడిన విత్తనాలుగా ఉండాలి మనం. నీవు తుదకు ఏమవ్వాలంటే మహావృద్ధి మనం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన నేను చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. నీ వాక్యాన్ని నా వెనుకల్లో ముద్ర వేడి నీరుగట్టి ఫలింపుతాయి. సంఘముగా మేము అభివృద్ధి చెందాలి అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి వందనాలు. యథార్థమైన జీవితం, నిందారహితమైన జీవితాన్ని, నీ వాక్యాన్ని అనుసరించేటువంటి జీవితాన్ని ప్రభు మా గుడారంలోంచి, మా నివాస స్థలంలో నుంచి దుర్మార్గతను మేము తొలగించుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. నిజమేనాయన, మా నివాస స్థలంలో నీకు అయిష్టమైనవి ఉన్నాయి. మేము ఉన్న గుడారంలో శాపగ్రస్తమైనవి మాలో ఉన్నాయి. అందుకే మేము ఆశీర్వాదాన్ని మేము చూడలేకపోతూ ఉన్నాం, అభివృద్ధిని మేము చూడలేకపోతున్నాం. అవి మేము తొలగించుకున్నప్పుడు అభివృద్ధిని మేము చూస్తాము, ఆశీర్వాదాన్ని మేము చూస్తాము అని మీరు మాకు తెలియపరుస్తూ
మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి మాటను ముద్ర వేసి నీరు గట్టి ఫలింపు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.